మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఖమ్మం నగరం 42వ డివిజన్ జెండాల సెంటర్లో ఈ భారీ చేరికలు జరిగాయి. సుమారు 100 కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాయి. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. చేరికలు సందర్భంగా వన్ టౌన్ సీఐ కాంగ్రెస్ పార్టీపై పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ యువకులను సతాయిస్తున్నారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని 3.0 రప్పారప్పా ఉంటుందన్నారు. పోలీసులు ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఇవాళ ఇటు ఉంటుంది, రేపు అటు ఉంటుంది. మా ముందు కూడా ఈ జీపులు కుయికులు అని చాలా తిరిగినాయి. మా వెనకాల కూడా చాలా గన్నులు తిరిగారు. అవన్నీ చూసిన ఏం కొత్త కాదు, పాత కాదు. ఈ పోలీసులకు కూడా అదే చెప్తున్నా నేను. ప్రత్యేకించి ఈ వేదిక మీద నుంచి వన్ టౌన్ సీఐగా చెప్తున్నా నేను. బిడ్డ జర కాసుకో, లేకపోతే ఇవాళ ఈ మీటింగ్ అయింది కదా, రేపు నీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది బిడ్డ నీ మీటింగ్. నువ్వు ఈ ఎస్ఐ తప్పుడు కేసులు పెడతాం, గంజాయి ప్యాకెట్లు పెట్టి కేసులు పెడతాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడటానికి 2 సంవత్సరాల కాలం ఐస్ క్రీమ్ గడిపోయినట్టు గడిపోయింది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది. బరాబర్ రాసుకుంటాం. నీకెంత సర్వీస్ ఉందో ఏడున్నో చూసుకొని బరాబర్ నిన్ను పూల్లో పెట్టుకొని తెచ్చుకొని నీకు ఆ రోజున కూడా మళ్ళీ ఇస్తాము. దేనికైనా ఒక అదుపు ఉంటుంది. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఓట్లు అడిగే రోజున మమ్మల్ని అరాచకం అన్నావా? ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు? ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరిని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి.